హలో యూట్యూబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? చూడండి ఈ ఆర్ట్ మనం కూడా ఎలా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి వేస్ట్ బ్యాంగిల్స్ చాలా మందికి దగ్గర ఉంటాయి. అలాంటి బ్యాంగిల్స్‌ని ఇట్లా 2 ముక్కలు తీసుకొని చిన్న గ్లూ అంటించుకొని ఈ థ్రెడ్స్ చూడండి ఇవి చాలా మంది దగ్గర ఉండొచ్చు. లేదంటే ఈ థ్రెడ్ బదులు మనం పురకాసు సంథింగ్ ఏ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్ మనం చుట్టుకొని ఇలా ఆర్ట్‌లా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి సేమ్ ఇలా ఇరిగిన బ్యాంగిల్స్‌కి మనం ఇట్లా ఈ థ్రెడ్ చుట్టి గమ్ అంటించుకోవాలనమాట. ఫిట్‌గా గమ్ అంటించడం వల్ల ఏంటంటే ఊడిపోకుండా ఉంటది. అలా మనకి ఎన్ని కావాలో అన్ని పీసెస్‌ని అట్లా థ్రెడ్ మొత్తం చుట్టుకొని ఇలా చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఇలా 2 పార్ట్స్‌కి మనం కలిపి అడ్జస్ట్ చేసి గమ్ అంటించాలనమాట. గమ్ అంటించిన తర్వాత అది ఫిట్‌గా ఉంటది. ఎటు కదలకుండా అలా టిఫ్‌గా ఉంటది. సేమ్ ఈ వీడియోలో చూపించినట్టు వేరే పీస్ కూడా సేమ్ అట్లనే అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకోవాలి. సో, ఇది కూడా సేమ్ అలా చూడండి. టోటల్లీ అంతా అయిపోయిన తర్వాత ఇలా వస్తది. ఇప్పుడు మనం బైండింగ్ వైర్ ఉంటది కదండీ! దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న హోల్ లాగా మనం రింగ్ తిప్పుకోవాలనమాట. అదేంటంటే ఈ ఉయ్యాల తగిలించుకోవడానికి మనకు కంఫర్ట్‌గా ఉంటది. ఒకసారి చూడండి అట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి. వేరే కలర్ థ్రెడ్ తీసుకోవచ్చు. వేరే కలర్ థ్రెడ్ లేకపోతే సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చు. సేమ్ ఈ బైండింగ్ వైర్‌కి మొత్తం చుట్టేసి గ్లూ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత మిగిలిన థ్రెడ్ మనం కట్ చేసేసి కిందన మనం ఫిట్‌గా అంటే స్టాండింగ్ అవ్వడానికి కిందన రింగ్ లాగా మనం చుట్టుకోవాలనమాట. ఒకసారి చూడండి. అలా తిరిగిన తర్వాత మనం ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ చెక్క తీసుకొని ఆ చెక్క మీద అంటిస్తున్నానండి. మీకు ఏదుంటే అది అవైలబుల్ మీద అంటించుకోవచ్చు. సో, అంత రింగ్‌కి ఇలా ఉయ్యాల అడ్జస్ట్ చేసుకొని అంటించుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే వేరే డిఫరెంట్‌గా ఉంటదని నేను రాళ్ళు అంటిస్తున్నాను. మీకు ఫ్లవర్స్ కానీ సంథింగ్ ఏదన్నా ఉంటే అలా అంటించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక బ్లౌజ్ పీస్ సంథింగ్ వేస్ట్ క్లాత్ తీసుకొని గ్రీన్ కలర్ అది ఇట్లా గ్లో అంటించుకొని నేను అటు అటాచ్ చేస్తున్నాను. అంటే కొంచెం గ్రీన్ కలర్‌లో కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటదని మీరు కూడా అలా చేసుకోవచ్చు. సో, ఈ ఉయ్యాల్లో చిన్న క్లాత్ సంథింగ్ ఏ క్లాత్ పెట్టుకున్నా పర్లేదు. అలా పెట్టుకొని మన ఇంటి దగ్గర చాలా టాయ్స్ ఉంటాయి. చిన్న పిల్లలు ఆడుకునేవి కానీ సంథింగ్ ఇలా సేమ్ అందులో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. మొత్తం డెమో ఎలా ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్.